తిరుమల లడ్డూ కల్తీపై ఐజీ అంతకంటే పై స్థాయి అధికారి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలో దర్యాప్తునకు సంబంధించిన విధి విధానాలు రూపొందించే పనిలో ఏపీ ప్రభుత్వం ఉంది. దర్యాప్తు అధికారిగా ఎవరిని నియమించాలి అనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ రోజు సాయంత్రానికి దర్యాప్తు అధికారి పేరుతో జీవో విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో బృందం ఉంటుందని సీఎం చంద్రబాబు ఇప్పటికే తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఈ లడ్డు వివాదానికి సంబంధించి ఐజీ స్థాయి అధికారిని నియమించాలి, దర్యాప్తు జరిపించాలి అని చెప్పేసి ప్రభుత్వం యోచనలో ఉంది. దీనికి సంబంధించి రూపకల్పన అయితే చేయబోతుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఈరోజు మధ్యాహ్నంలోగా ఐజీ స్థాయి అధికారిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఈ లడ్డూకు సంబంధించి ఏదైతే అడల్టర్డ్ పదార్థాలు వాడారు, ముఖ్యంగా జంతువుల అదేవిధంగా చేప నూనెను అందులో వాడారని ఏదైతే ఆరోపణలు వచ్చాయో దాని మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేస్తున్నట్టు నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ప్రకటించారు. ఒక మీడియా సమావేశాన్ని పెట్టి మరీ ఈ అంశాన్ని వెల్లడించారు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం సాక్షాత్తు శ్రీమన్నారాయణతో సమానమని భక్తులు భావిస్తారు. అటువంటి లడ్డూ ప్రసాదంలో ఇటువంటి పదార్థాలు కలవడం అంటే అపవిత్ర పదార్థాలు కలవడాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దీనికి సంబంధించి అటు మిత్రపక్షాలైన బీజేపీ అదేవిధంగా జనసేనతో కూడా చర్చించిన తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే ఈ టీంకి ఎవరిని ఐఓగా నియమిస్తారు, ఎవరి ఆధ్వర్యంలో ఈ టీం పనిచేస్తుంది అనేది మరి కాసేపట్లో డీజీపీ ఉత్తర్వులు వెలువరించబోతున్నారు. దీనికి సంబంధించి మధ్యాహ్నం 12 తర్వాత ఒక ఉత్తర్వులు వెలువరించడంతో పాటు సిట్కి సంబంధించి టీఓఆర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఎటువంటి అంశాలను వాళ్ళు పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉంటుంది, విచారణ చేయాల్సి ఉంటుందని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్తో కూడినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము సంబంధించిన ఉత్తర్వులు మరి కాసేపట్లో విడుదల కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక సమీక్షలు కూడా నేడు సచివాలయంలో చేయబోతున్నారు. ముఖ్యంగా తీసుకుంటే కనుక మైనార్టీ వెల్ఫేర్కి సంబంధించి, వక్ఫ్ భూముల రక్షణకు సంబంధించి, అదేవిధంగా విజయవాడలో వక్ఫ్ ఆస్తులను కాపాడడం, విజయవాడలో ఉన్నటువంటి ఏదైతే హజ్ భవనాన్ని పూర్తి స్థాయిలో నిర్మించడం, గత ప్రభుత్వం మధ్యలో వదిలిపెట్టిన భవనాన్ని నిర్మించడం, వీటన్నిటి మీద ప్రధానంగా ఈరోజు చర్చించబోతున్నారు. దీంతో పాటుగా తీసుకుంటే కనుక టెక్స్టైల్స్ అదేవిధంగా చేనేత రంగాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయించడం, అదేవిధంగా ఆప్కో అమ్మకాలను పెంచడం, దీన్ని పూర్తి స్థాయిలో ఆప్కోకు సంబంధించి అదేవిధంగా చేనేతకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రోత్సాహకాలు అందించడం లాంటి అంశం మీద టెక్స్టైల్స్కి సంబంధించి హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్కి సంబంధించి సమీక్ష ఉండబోతుంది. దీంతో పాటుగా లా అండ్ జస్టిస్ మీద ముఖ్యంగా ఏదైతే ఇంతకుముందు ఇప్పుడు న్యాయమిత్ర అని పథకం పేరును మార్చారు. గతంలో జూనియర్ లాయర్లకు ఇచ్చేటువంటి 5,000 రూపాయలు స్టైఫండ్ ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో దానికి సంబంధించి కూడా ఎప్పటి నుంచి ఆ పథకాన్ని ప్రారంభించాలని దాని మీద కూడా ఈరోజు సమీక్షా సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక విభిన్న ప్రతిభావంతులు ఎవరైతే అనేక ఇబ్బందులు గురవుతున్నారో వారికి ప్రభుత్వం తరపున అందించాల్సినటువంటి ప్రత్యేక సాయాన్ని గురించి కూడా చర్చించబోతున్నారు. వారికి మోటార్ బైకులు ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా వారికి పెన్షన్లు ఇప్పటికే మంజూరు కాకపోతే కనుక వారికి పెన్షన్ల మంజూరు అంశంపైన కూడా ఈరోజు సమీక్షలు ఉన్నాయి. మొత్తం ఈ రోజు వరకు అయితే లా అండ్ జస్టిస్, అదేవిధంగా మైనార్టీ వెల్ఫేర్, యూత్స్ అండ్ స్పోర్ట్స్, అదేవిధంగా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, విభిన్న ప్రతిభావంతులకు సంబంధించినటువంటి 5 సమీక్షలు ఈరోజు ముఖ్యమంత్రి చేయబోతున్నారు. మరోవైపు ఈరోజే సిట్కి సంబంధించినటువంటి అధికారి ఎవరు నియమించాలి ఏంటి అనేది నిర్ణయించి దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా ఈరోజు వెలువడబోతున్నాయి. కాబట్టి ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి బిజీగా అయితే గడపనున్నట్టుగా తెలుస్తోంది. సత్య, ఈ దర్యాప్తుకు సంబంధించి అధికారి ఎవరి పేరు అంటే ఎక్కువగా వినిపిస్తోంది? అంటే దర్యాప్తుకు సంబంధించి ఎవరిని నియమిస్తారనేది ఇప్పుడు చెప్పడం
చెప్పలేము. ఎందుకంటే ప్రభుత్వం దృష్టిలో 3-4 అధికారుల పేర్లు అయితే ఉన్నాయి. వీరిలో ఎవరిని నియమించాలి ఏంటి అనేది, అంటే ఆ రంగంలో అనుభవం ఉన్నటువంటి అధికారిని, గతంలో ఆ ప్రాంతంలో అంటే తిరుపతి లాంటి ప్రాంతాల్లో పనిచేసిన అధికారిని నియమించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో ఈ ఫుడ్కు సంబంధించిన అంశం కాబట్టి ఫుడ్ సేఫ్టీ, అదేవిధంగా గతంలో ఈ ఆహార ఉత్పత్తులకు సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిని అధికారిని నియమించే అవకాశాలు ఉన్నాయి. ఎవరు నియమిస్తారు అనేది ఖచ్చితంగా మనం చెప్పలేం, కానీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ను కూడా ఆ ఉత్తర్వుల్లోనే ఇవ్వబోతున్నారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి డీజీపీ ద్వారా ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయి. మరొక 15 గంట 20 నిమిషాల్లోనే ఈ ఉత్తర్వులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో భాగంగా అంటే ఈ విషయం పైన కేవలం రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో, అదేవిధంగా ప్రపంచ స్థాయిలో హైందవ భక్తులందరూ కూడా ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలను కూడా చేపట్టింది. శాంతి హోమాలు లాంటివి తిరుమల తిరుపతిలో దేవస్థానం పరిధిలోనే నిర్వహిస్తోంది. ఆగమశాస్త్ర పండితులను ఇచ్చినటువంటి సలహాలు సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవడం, ప్రక్షాళన కార్యక్రమాలను చేపట్టడం, సంప్రోక్షణలు చేయడం లాంటి కార్యక్రమాలు చేపడుతోంది. మరోవైపు నమ్మకాలకు దెబ్బ తగలకుండా ఇటువంటి చేస్తూనే ఈ ఇంత పాతకాన్ని ఒడిగట్టినటువంటి గత ప్రభుత్వ పెద్దలు కావచ్చు, అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరిపైన కూడా కఠినంగా వ్యవహరించాలి. దీనికి సంబంధించి ప్రత్యేక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను, సిట్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దానికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. ముందుగా చాలా డిమాండ్లు అయితే వినిపించాయి చాలా చోట్ల నుంచి. అంటే ఇమీడియట్ గా బాధ్యులను అరెస్ట్ చేయాలి, వారికి తగిన శిక్ష విధించాలని. నిన్న బీజేవైఎం అయితే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకు వెళ్లి అతని గేట్ల పైన కూడా సింధూరాన్ని చల్లి తమ నిరసన తెలియజేసే జగన్మోహన్ రెడ్డికి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసి హిందూ ధర్మాన్ని నాశనం చేయడంలో కంకణం కొట్టుకున్నారు వీళ్ళని కూడా వారంతా కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత ఏబిఎన్కి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో కూడా వారు ఈ బాధ్యులైన వారికి ఉరిశిక్ష విధించాలని కూడా వారు మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో ఎవరైతే బాధ్యులున్నారో వారిని నిజాలు నిగ్గు తేల్చేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనేక సిఐడికి అప్పగించాలని, అదేవిధంగా సిబిఐకి ఇవ్వాలని అనేకమైనవి వచ్చినప్పటికీ కూడా ప్రత్యేక దర్యాప్తు బృందంతో అయితేనే పూర్తి స్థాయిలో ఈ అంశం మీద దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అనుగుణంగా ఈ ఇన్వెస్టిగేషన్ సాగుతుందని కూడా భావిస్తున్నారు. ఏదైతే గతంలో ఇచ్చిన నెయ్యి ఏదైతే అడల్టరేట్ అయిందో అది ఏ శాతం అయింది, ఎక్కడి నుంచి తెప్పించారు, అందులో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ కూడా మార్చేసినట్టుగా నేను ముఖ్యమంత్రి వివరించారు. 3 ఏళ్ల పాటు డైరీ నడిపి ఉండాలి, అదేవిధంగా 10 లక్షలకు పైగా లీటర్లు రోజు ఆవు పాలు సేకరించగలిగి ఉండాలి. ఇటువంటి రూల్స్ ఏమన్నాయి అవన్నీ కూడా టైలర్ మేడ్ టెండర్లుగా మార్చేసి తమకు అనుకూలమైన వ్యక్తులకు టెండర్లు ఇచ్చేందుకు గత ప్రభుత్వం, అదేవిధంగా అప్పుడు పాలక మండలి ఏదైతే ప్రయత్నించిందో వీటన్నిటి మీద కూడా కూపీ లాగి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితే చేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిద్ధమవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించి మరి కాసేపట్లో అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.